ఊరన్నా మీది? మాది తావడపల్లి. ఓకే. కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందన్నా? నా పాలన ఏం బాగానే ఉందినా. సకాలంలో అందరికి అన్ని చేసేది. అంటే బాబు గారి దగ్గర నుంచి సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా మీకు? అంతుండే అంటే రోడ్ల నిర్మాణం కానీ ఇక్కడ యువతకి ఉపాధి అవకాశాలు కానీ వేసిండారన్నా. వేసిండారు. ఇక్కడ ఎమ్మెల్యే మీ ప్రజలతో బాగానే సమస్యలు పరిష్కరిస్తా వాళ్ళతో కలుస్తున్నాడా? ఏమో తిరిగి చేస్తాడు అన్న. పలంనేరు నియోజకవర్గం. ఓకే. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ఎలా ఉంది? బాగుంది. అన్ని సంక్షేమ పథకాలన్నీ బాగా పెట్టినారు. బాగా జరుగుతుంది. నాకు గవర్నమెంట్ నచ్చిందా? అంటే జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా లేకపోతే చంద్రబాబు గారి పాలన బాగుందా? చంద్రబాబు పాలన బాగుంది. మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తున్నారా? నెరవేరుస్తున్నాను. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన ఎలా ఉంది పెద్దయినా? మా కంప్లైంట్లు పోతాను ఆఫీస్కి. ఓకే. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా? అంతా మీ ప్రాంతంలో అభివృద్ధి ఎలా ఉంది? బాగుంది. అభివృద్ధి ఫుల్. బిల్డింగ్లు, ఈ స్కూల్ బిల్డింగ్లు ఇవి బాగా నడుస్తుంది. సిమెంట్ రోడ్లు. ఓకే. ఊర్లో ఎలా ఉంది పరిస్థితి? ఊర్లో బాగుంది. ఊర్లో కూడా బాగుంది. సంక్షేమ పథకాలు అన్నీ బాగానే అందుతున్నాయి అయితే? మీకు పెన్షన్లు అన్నీ వస్తున్నాయా? ఎంత వస్తుంది పెద్ద పెన్షన్? పెన్షన్ మా కొడుకు 6,000, నాకు 4,000, 10,000 వస్తుంది. మీ ఇంటి మొత్తానికి 10,000 పెన్షన్ రూపంలో వస్తుంది. ఎలా అనిపిస్తుంది? పెన్షన్ రూపంతోనే 10,000 వస్తుంది. భూములది అది వస్తుంది. అదొక మొన్న కూడా 7,000 వచ్చా. నిన్న కాదు మొన్న. జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా చంద్రబాబు గారి పాలన బాగుందా? జగన్మోహన్ పాలన ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అసలు ఈ ఏరియా అభివృద్ధి చెందలేదా? అభివృద్ధి ఏమి లే. దుడ్లు ఇస్తా ఉండే పిల్లలకి పాడు, అంతేగాని మిగతా అభివృద్ధి ఏమి లేదు. ఓకే. ఇప్పుడైతే అభివృద్ధి ఉందా? అభివృద్ధి. పిల్లలకు ఉద్యోగాలు కూడా వస్తా ఉన్నాయి. ఓకే. ఎలా ఉంది? బాగున్నది. అన్నీ అందుతున్నాయా మీకు? అంతున్నాయి. ఏమేమి అందుతున్నాయి మీకు ఇప్పటి వరకు? రైతు భరోసా అందుతున్నాయి, పింఛన్లు, ఉచితం బస్సులు అన్నీ అందుతున్నాయి. మొత్తానికి ఒక చదువుకున్న వ్యక్తి చెప్పండి, రాయలసీమకు సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఏ విధంగా ఉంది? నాకైతే చాలా బాగుంది. మా ఊరికి చాలా రోడ్స్ వచ్చినాయి. ఇంకా స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేసినారు రీసెంట్గా మాది కడపకి. ఎంత 156 crores ఎంతనో పెట్టి ఓపెన్ చేసినారు. అంతా బాగానే ఉంది మాకైతే. అంటే ఇప్పుడు కంపెనీలు పెట్టుబడులు బాగా తీసుకొస్తున్నాం, బాగా అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి అవన్నీ వస్తున్నాయా? మాకైతే వస్తున్నాయి. మేమైతే బ్లెస్డే మామూలుగా అయితే ఈ గవర్నమెంట్ వల్ల. మా మాధవి రెడ్డి అయితే బాగానే చేస్తుంది. అంటే ఇప్పుడు గతంలో ఎలా ఉండే పరిస్థితులు ఇప్పుడు ఎలా మారాయి అంటే మీరు చెప్పిన విధంగా? గతంలో ఉండేదానికన్నా ఇప్పుడు చాలా బాగుంది అనమాట. అంటే ప్రధానంగా మీరు గమనించిన మార్పు ఏంటి, చేంజెస్ ఇంతకు ముందుకి ఇప్పటికి? చేంజెస్ ఏమంటే రోడ్స్, నేరో రోడ్స్ ఉన్నాయి, దాన్ని వైట్ చేసినారు. దాని తర్వాత కొన్ని ఏరియాలు ఇట్లా గంజా కొట్టి అట్లా తిరుగుతూ ఉన్నారు. అవన్నీ ఇప్పుడు సార్ట్అవుట్ చేస్తున్నారు. మా ఎస్పీ కూడా బాగా పనిచేస్తున్నారు. దానివల్ల పోలీస్ వ్యవస్థ కూడా బాగానే పనిచేస్తుంది. గంజాయి బ్యాచ్ పట్ల పోలీస్ వ్యవస్థ కూడా బాగానే పనిచేస్తుంది. అంటే ఇంతకుముందు ఎవరు పట్టించుకోవాలి కదా పోలీసులు కానీ వీళ్ళెవరు కూడా, కానీ అంతగా లేదు. ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు యువతకి సంబంధించి మెయిన్ కావాల్సింది ఉపాధి. అంటే పక్క ఊర్లకు వెళ్లకుండా అది ఆల్రెడీ డిక్సన్ కంపెనీ అని ఉంది. అది దాని తర్వాత ఇంకా 2-3 కంపెనీస్ ఉన్నాయి అక్కడే. మా ఏ ప్రాంతం? కొప్పర్తి ఆ రీజన్లో ఉన్నాయి. అక్కడ దానివల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు ఇంకా స్టీల్ ఫ్యాక్టరీ వస్తే ఒక ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక 20,000-30,000 మెంబర్స్కి ఉపాధి దొరుకుతుంది. దాని చుట్టుపక్కల షాప్స్ పెట్టుకునే అట్లా ఇట్లా అంతా. మరి సంక్షేమ పథకాల గురించి ఏం చెబుతావు? సంక్షేమ పథకాలు అయితే మాకైతే వచ్చినాయి అబ్బా. అంటే సిలిండర్స్ వచ్చింది, దీపం పథకం వచ్చింది. మా మమ్మీ కూడా ఇక్కడికి, మేము చిత్తూరుకి వచ్చాం కదా ఇప్పుడు, మా మమ్మీ ఫ్రీగానే వచ్చింది బస్సులో అయితే, వితౌట్ టికెట్. ఇంకోటి వచ్చేసి జాబ్స్ వదులుతామన్నారు మాకి. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా జాబ్స్ వదులుతామన్నారు. హాస్పిటల్లో ప్రభుత్వ వైద్యుశాలలో జాబ్స్ వదులుతామన్నారు.
ఇంకా అట్లా అంటే ఇప్పుడు రాయలసీమలో హాస్పిటల్ వ్యవస్థ ఎలా ఉందంటే ఇప్పుడు మెడికల్ సంబంధించి కావచ్చు మెడిసిన్ రిమ్స్ అయితే బాగుంది. మా రిమ్స్ అయితే హైలైట్గా ఉంది. ఎందుకంటే నేను చదివినా కాబట్టి చెప్తున్నా. మా డిపార్ట్మెంట్స్ అన్నీ చాలా క్లీన్గా ఉంటాయి, బాగుంటాయి. మరి ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎట్లా చేస్తుంది రాయలసీమకి సంబంధించి ఎట్లుంది పరిపాలన? ఇప్పుడు పర్వాలేదు, ఈయన వచ్చి కొంచెం బాగా ఉంది. కాలువ గిల్వ కట్టా ఉండడం బాగా పోతుంది నీరు కింద. దీని ముందు అది కూడా లేదా, అంతకుముందు ఏం లేదా? ఏమీ లేదు. వాళ్ళ ఒకటి వచ్చేది తినేసి పోతా ఉండేది వాళ్ళ. ఇది వచ్చి ఒక పర్వాలేదు. ఇప్పుడు ఇంతకు ముందుకి ఇప్పుడు మార్పులు ఏమి వచ్చాయి అసలు? పర్వాలేదు, ఎంతో ఉండదు. బాగా చేస్తాడు బా. ఇది ఎక్కడి నుంచి వచ్చినా కూడా మన గుడిపల్లె మంది ఆయన వచ్చేదాని మీద చెప్పేసిన వీడే వస్తాడని. సూపర్, మంచి. మీ ఆటో దావలే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడు పడ్డా మీకు డబ్బు? ఇంకా ఎట్లా ఉన్నాయి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మీకు? ఏమి ఇబ్బందులు బాగానే జరుగుతుంది పరిపాలన. మీది పలమనేరు నియోజకవర్గం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్ సూపర్గా ఉంది. ఓకే, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. మ్యాక్సిమం చేస్తూ ఉన్నారు, ఇంకా చేస్తారు. ఓకే, మీ ఏరియా అభివృద్ధి చెందిందా? చేస్తున్నాం, చెందుతా ఉంది. మెయిన్ ఏమంటే అప్పుడు ఆ పుణ్యాత్ముడు చేసిన భూములు తగరాలు కొన్ని ఉన్నాయి. ఈయన కూడా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అవి కొంచెం కొంచెం రెడీ అవుతా ఉన్నాయి, ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి. అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందా? నెరవేరుస్తుండే సార్. జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా, కూటమి ప్రభుత్వ పాలన బాగుందా? జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందంటే ఈ మహిళల్ని మన భారతదేశంలో ఎవరైనా ఈ మారి తిట్టిస్తారా? పచ్చిబూతులు తిట్టిద్దరు. ఆయనే ప్రోత్సహిస్తూ ఉన్నాడు అంటే ఇంక ఆయన ఏం బాగుండదు. మావిగన్ అంటా ఉన్నాడు. వాడు ఏమన్నా మనిషా పశువా, ఏం తింటాడు వాడు? కడుపు కన్నమా గడ్డ చెప్పండి. ఓకే, చంద్రబాబు గారి పాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా? చంద్రబాబు ప్రపంచంలోనే నెంబర్ 1 చంద్రబాబు. కాకపోతే ఆయన దురదృష్టము ప్రధానమంత్రి కాలేకపోయినాడు, కానీ లేదంటే ఉంది. ఒక్కొక్కటి చేస్తూ ఉన్నారు టీడీపీ వాళ్ళు, ఒకటి అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇంతకు ముందు ఎలా ఉండేది? ఇంతకుముందు చెప్పాలంటే ఏం అభివృద్ధి ఏం లేదు, ఏం ముందుకు సాగలేదు. రోడ్డు పని కానీ ఏది కానీ చేయలేదు. ఇప్పుడు ఒక్కొక్కటి చేస్తూ ఉన్నారు. గురుజాల రెడ్డి నాయుడు గారు, టీడీపీ పరిపాలన బాగుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాయలసీమకి ఎవరు ఎక్కువ మేలు చేశారంటే మీరేం చెబుతారు? చంద్రబాబు నాయుడు గారే అభివృద్ధి చేసింది, ముక్కాలు భాగం చంద్రబాబు నాయుడు గారే. రాయలసీమ కానీ హైదరాబాద్ కానీ డెవలప్ చేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. ఎందుకని అంత బలంగా ఆయన పేరు చూస్తున్నారు మీరు? ఒకప్పట్లో హైదరాబాద్ సిటీలో సర్వీస్ రోడ్డు, అవుట్ రోడ్, రింగ్ రోడ్ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రింగ్ రోడ్లన్నీ వేయించింది ఆయనే. వైఎస్ కాంగ్రెస్ పీరియడ్లో ఏమి అభివృద్ధి ఏమి చేయలేదు వాళ్ళు. ఈయన వచ్చి హైదరాబాద్ డెవలప్ చేసింది ఆయనే. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆంధ్రాలో టీడీపీ వచ్చినాక ఒక్కొక్కటి చేస్తూ ఉన్నారు. రోడ్డు పరిపాలన కానీ అభివృద్ధి కానీ మంచిది కానీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫీల్డ్ అది చేయలేదు కదా. రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఏం చెబుతారు మీరు? ఏం చెప్తానంటే ఆయన రోడ్డు పరిపాలన బాగా చేసినారు. అవును, ఎడ్యుకేషను, మళ్ళీ ఈ స్కూలు, ఈ రోడ్డు ఇదన్నీ బాగా చేసింది చంద్రబాబు నాయుడు గారే. టీడీపీ వైఎస్ కాంగ్రెస్ పార్టీలో ఏం చేయలేదు వాళ్ళు. మీ చిత్తూరులో కూడా రోడ్లు విషయాలు అన్నీ కూడా కొత్తగా వచ్చాయంటారా? అదంతా ఇప్పుడు చేస్తున్నారు కదా. అంటే ఒక రాయలసీమ చిత్తూరు వాసిగా చెప్పండి, మీరు రాజధానికి సంబంధించి మీరు దేనికి మద్దతు ఇస్తారు? అమరావతికే లేకపోతే మావిగన్కే? అమరావతి. మావిగన్ గురించి ఏం చెబుతారు? ఏం విన్నారా మావిగను? విన్నాను, కానీ అమరావతి డెవలప్ అయితే ఇంకా ఆంధ్రాలో ఉన్న వాళ్ళకంతా పని వస్తుంది, పని దొరుకుతుంది. ఆంధ్రాలో ఉన్న వాళ్ళు బయట పోవాల్సిన అవసరం లేదు. ఆంధ్ర డెవలప్మెంట్ అయితే లోకల్ ఉండే వాళ్ళు ఎందుకు బయటపోతారు? ఇక్కడి నుంచి బెంగళూరు పోయి పని చేస్తున్నారు మన చదివిన వాళ్ళు, విద్యార్థులు. ఇప్పుడు అమరావతి డెవలప్ అయితే ఇక్కడే వాళ్ళు పని ఎత్తుకోవచ్చు కదా. ఇప్పుడు రాయలసీమకి కూడా కంపెనీలు వస్తున్నాయి, ఇంకా వలసలు తగ్గుతాయంటారు. మరి వస్తే మంచిదే కదా. చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నాను చెబుతున్నారు, నిజంగా తీసుకొస్తున్నారా? రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఆయన మీద నమ్మకం ఉందా? నమ్మకం ఉంది.